యాందిరయ్యా యాన్ చేస్తున్నా. మొత్తం 2 బళ్ళు లోడింగ్ అయ్యేవి. ఆ బండి వచ్చేసి లక్నో అన్లోడింగ్ అండ్ మన బండి విజయవాడ. మా ఓనర్ గారు అయితే లాంగ్ పెట్టరు ఎక్కువగా. రేపో మాపో పెద్ద బండి ఒకటి తీసుకుంటున్నారు, 12 టన్ పాసింగ్. ఆ బండి తీసుకున్నాక లాంగ్ పెడతారు ఈసారి అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. ఈ అన్లోడింగ్ పాయింట్ విజయవాడ మొత్తం 3 అన్లోడింగ్ పాయింట్లు. ఫస్ట్ విజయవాడలో 2 అన్లోడింగ్ పాయింట్లు. అంటే ఒక దగ్గర కదా, అంటే విజయవాడలో కూడా సపరేట్ టౌన్లు ఉంటాయి కదా, ఒక్కొక్క టౌన్ దగ్గర అన్లోడింగ్ పాయింట్. ఇంకొకటి విజయవాడ ముందే ఫస్ట్ సెకండ్ అన్లోడ్ చేసుకున్నాక థర్డ్ పాయింట్ అది కృష్ణానది ముందే ఉంటుంది. ఇప్పుడు ఎలానో కృష్ణానది దాటి అన్లోడ్ చేసుకోవాలి 2 పాయింట్లు. తర్వాత మళ్ళీ నది రిటర్న్ వచ్చి ఇటు సైడ్ అన్లోడ్ చేసుకొని అక్కడ ఏమైనా లోడ్లు ఉంటే ఉంటాను, లేదు అంటే మళ్ళీ రాజమండ్రి వచ్చి ఏమైనా లోడ్లు చూసుకోవాలి. లోడ్ అయితే అయిపోయింది 5 గంటలకని లోడ్. నో ఎంట్రీ టైం కాబట్టి ఇక్కడ అలా ఉన్నా. ప్రెసెంట్ అయితే టైం వచ్చేసి ఎలానో ఇంకొక 15 నిమిషాలు ఉంది. పుల్లో ఉన్నా. ఇక్కడ నుండి పెద్దమ్మరపేట వెళ్ళి ఒకటే రూట్ విజయవాడ కాబట్టి చిట్యాల, సూర్యాపేట, కోదాడ పైగా విజయవాడ వెళ్ళిపోతాను. ఒకటే రూట్, ఎక్కడ కూడా ఏ రూట్ మారవసరం లేదు. మన వాళ్ళ దగ్గర గేట్ పాస్ ఉన్నది. టైం అయిపోయాక మన వాళ్ళు బయటకు వదులుతారు గేట్ నుండి. ఇప్పుడు లోడ్ వచ్చేసి చాక్లెట్లు పోయాయి. చాక్లెట్ ఫ్యాక్టరీ ఇది. ఫ్యాక్టరీలో వీడియో తీయకొద్దని లోడింగ్ అయ్యేటప్పుడు కూడా తీసుకోలేదు, ఎందుకంటే వాళ్ళ రూల్స్ వాళ్ళకు ఉంటాయి కదా. సో అందుకే ఇక్కడ పక్కన పెట్టుకున్నాను బండి. టైం అయిపోయాక ఎలానో మన వాళ్ళు వదిలేస్తారు. పేపర్స్ అయితే ఇచ్చారు. మొత్తం 3 అన్లోడింగ్ పాయింట్లు కాబట్టి ప్రతి అన్లోడింగ్ పాయింట్కి ఒక్కొక్క పేపరు. సో 3 అన్లోడింగ్ కాబట్టి 3 పేపర్లు ఉన్నాయి. మొత్తం పాయింట్ దగ్గర ఒక పేపర్ ఇచ్చేవాలి. ఇంకోటి ఏంటంటే పేపర్లు ఇచ్చిన తర్వాత అక్కడ ఒక 2000 కలెక్షన్ చేసుకోమన్నారు. ప్రతి అన్లోడింగ్ పాయింట్లో 2000. మొత్తం 3 అన్లోడింగ్ పాయింట్ల దగ్గర ప్రతి దగ్గర 2000, 6000 తీసుకోవాలి. మిగతా బ్యాలెన్స్ అనేది ఓనర్ గారికి వేసేస్తాం. టైం 10 అయిపోయింది. ఇప్పుడు స్టార్ట్ అయ్యాను. ఇప్పుడు ఉప్పల్ దగ్గర ఉన్నాను కాబట్టి ఎల్బీ నగర్ వెళ్ళి ఎల్బీ నగర్ నుండి పెద్దమ్మరపేట వెళ్ళిపోతా. కరెక్ట్గా ఇప్పుడు 10 అయింది. వెయిట్ కూడా ఎక్కువ వెయిట్ వేయలేదు మన వాళ్ళు. వెయిట్ అంటే మొత్తం ఫుల్గా నింపేశారు. బండి మొత్తం 20 ఫీట్ల బండి ఉన్నదంటే 20 ఫీట్లు మొత్తం నింపారు. ఇంకొక బండి బాడీ లెవెల్కి ఇంకొక 2 ఫీట్లు ఎక్స్ట్రానే ఏమో మరి మొత్తానికి మన వాళ్ళు వేశారు. బండి అయితే తెలిసిపోద్ది, రన్నింగ్లోనే బండి తెలిసిపోద్ది. అటు ఇటు ఊపిందా లేదా అనేది మనకు తెలిసిపోద్ది అంత వెయిట్ ఉన్నది ఏంటని. సో ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. వెళ్ళే దారిలో కూడా ఎక్కడేటి టోల్ గేట్ల దగ్గర పేమెంట్ ఇలాంటి వెయిట్ ఉండవు కాబట్టి సో ఏం పర్లేదు. అదే కానీ నెల్లూరు సైడ్ ఏమైనా లోడ్ వచ్చింది అనుకో, కావలి టోల్ గేట్ల, ఒంగోలు టోల్ గేట్ల డెఫినెట్గా బిల్ అనేది వేస్తారు. కాబట్టి ఎటువంటి ఇబ్బంది ఉండదు. పెద్దంబర్పేట అవుటర్ దాటాను. ఎలానో ఉప్పల్లో లోడ్ అయింది కాబట్టి లోపట్లే వస్తా ఎల్బీ నగర్ మీద నుండి. ఇప్పుడు టైం వచ్చేసి 15 నిమిషాలు తక్కువ 11 అయ్యి ఉన్నది. ఏం లేదన్నా విజయవాడ వెళ్ళేటప్పటికి 2:30, 3 అని నా టార్గెట్. బట్ చెప్పుకోలేను అక్కడికి వెళ్ళేటప్పటికి. ఏమో డీజిల్ అయితే కొట్టించాను మొన్న నెల్లూరు నుండి వచ్చేటప్పుడు. ఇంకెక్కడ ఆపుకుంటూ వెళ్ళిపోవడం సూర్యాపేట మీదుగా. ఒకవేళ ఎక్కడైనా నిద్ర వచ్చేటట్టు ఉంటే ఛాయ్ గురించి ఆపుతాను. ఛాయ్ తాగిస్తే మనం అక్కడ నుంచి స్టార్ట్ అయిపోతాం. పార్టీ వాళ్ళకి ఫోన్ చేశాను. 3 పార్టీ వాళ్ళకి ఫోన్ చేశాను. అంటే ఫస్ట్ లాస్ట్లో ఉన్న మెటీరియల్ అనేది ఫస్ట్లో దిగుతుంది కాబట్టి వాళ్ళకి ఫోన్ చేశాను. అన్న 3 గంటలకెలా వచ్చేస్తాను, ఏ టైంకి అన్లోడ్ చేస్తారంటే వాళ్ళు మార్నింగ్ 9కే వస్తారంట అక్కడ వర్కర్స్. ఫస్ట్ నేను అక్కడ స్టార్ట్ అయ్యే ముందు ఫోన్ చేశాను. తర్వాత మన వాళ్ళు ఇందాక ఫోన్ చేసి, తమ్ముడు నీ నెంబర్ వాళ్ళకి ఇచ్చాను అన్లోడ్ చేసే వాళ్ళకి, వాళ్ళు నీకు ఫోన్ చేస్తారంట, అదే 6 గంటలకి ఇలా వస్తామని చెప్తున్నారు అంటే సరే మరి ఇంకా బెటరే కదా, అంత తొందరగా వస్తే అంత తొందరగా అన్లోడ్ అయిపోయి సెకండ్ పాయింట్కి వెళ్ళిపోతుంది. 3 గంటలకు వచ్చారనుకో తొందరగా బాక్సులు కాబట్టి తొందరగానే అన్లోడ్ అయిపోద్ది. నెక్స్ట్ సెకండ్ అన్లోడింగ్ పాయింట్కి వెళ్ళిపోతాం. బెటర్ కదా అప్పుడు. అలాగా చూద్దాం ఒకసారి మన వాళ్ళు ఎప్పుడు అన్లోడ్ చేస్తారో ఏంటో అనేది. సూర్యాపేట వచ్చా టైం ఇప్పుడు వచ్చేసి 1 గంట అవుతుంది. ఫస్ట్ అన్లోడింగ్ పాయింట్ వచ్చేసి భవానీపురము. సో అక్కడికి ఇంకొక 140 కిలోమీటర్లు ఉంది ఇక్కడ నుండి. మన వాళ్ళు లొకేషన్ పెట్టలేదు, కాకుండా అక్కడ నియర్ బై నారాయణ కాలేజ్ అని ఏదో ఉంది. సో అక్కడికి వెళ్ళి మా పక్కన ఏదో సాయిబాబా టెంపుల్ ఉందంట, అక్కడికి వెళ్ళి పెట్టుకుంటే మార్నింగ్ కళాశాలు వచ్చి అన్లోడ్ చేస్తారు. 6 గంటలకు వస్తామన్నారు కళాశాలు. అన్లోడ్ చేసుకుంటాం తొందరగా. ఏం లేదైనా 1 గంట పడుతుంది పట్టా ఇప్పేసి అన్లోడ్ చేసేటప్పటికి. ఎందుకంటే భవానీపురం అనే ఈ ఫస్ట్ పాయింట్లో ఎక్కువ బాక్సులు ఉన్నాయి. మిగతా 2 పాయింట్లు కూడా అంత ఎక్కువ బాక్సులు అయితే లేవు. ఇబ్బరేణిపట్నం సర్కిల్ ఇది. సో ఇంకో 12 కిలోమీటర్లు ఉంది ఇక్కడ నుండి. ఈ 12 కిలోమీటర్లు వెళ్ళి అక్కడ సాయిబాబా టెంపుల్ ఎక్కడ ఉందో ఏదైనా చూసుకోవాలి. మొత్తం సర్కిల్ ఇది. సర్కిల్ దాటిస్తాం మొత్తానికి. పోలీసు వాళ్ళు ఉంటారు. లోడ్ ఏంటంటే ఇలాగ బిస్కెట్లు, చాక్లెట్లు అంటే వదిలేశారు మన వాళ్ళు. అమౌంట్ ఏంటి అడిగితే అనుకున్నా, ఎంట్రీ ఏమైనా అడలేదు. ఆ భవానీపురంలో శ్రీ చైతన్య కాలేజీకి నేను లొకేషన్ పెట్టుకున్నా. అక్కడ చుట్టుపక్కల ఏమైనా సాయిబాబా గుడి ఉంటే ఆడ ఆపుకుంటా బండి. ఫైనల్గా అన్లోడింగ్ పాయింట్కి వచ్చాను.
ఆడ కనిపిస్తున్నదేవో బార్ గేట్లు ఉన్నాయి. ఆడొక కానిస్టేబుల్ ఎవరు ఉన్నారు. ఎంట్రీ లేదంటున్నారు. నైట్ టైం, ఈ టైం కూడా ఎంట్రీ లేదంటున్నారు. సాయిబాబా టెంపుల్ అది అక్కడ పైన లైట్ ఉందా, అదే సాయిబాబా టెంపుల్. సో ఫైనల్గా అన్లోడింగ్ అయితే వచ్చాను. వాళ్ళతో కాస్త ఆర్గ్యూ అయ్యింది. ఇటు ఎంట్రీ ఇవ్వలేదు. ఏదో రకం చేసి మొత్తానికి వచ్చాను అన్లోడింగ్ పాయింట్కి. బండి అనేది కాస్త సెల్ఫ్ ఇవ్వకుంటే కాస్త బ్యాటరీ అనేది ఛార్జింగ్ అవుద్ది. ఎలా లైట్లు వేసుకొని వచ్చాను కాబట్టి బ్యాటరీ ఛార్జింగ్ అయ్యాక మంచి ఫ్యాన్ వేసుకొని పడుకుంటాను. టైం ఇప్పుడు వచ్చి 3:30 అవుతుంది. మన వాళ్ళు 6 గంటలకు వస్తామన్నారు కాబట్టి దర్జాగా ఒక 2:30 గంటలు ఉన్నది. ఆ ముందు నుండి వ్యక్తి మనల్ని తీసుకెళ్తారు అన్లోడింగ్ పాయింట్కి. సో వాళ్ళతో పాటు వెళ్ళిపోతున్నాను. వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేశారు అక్కడ నైట్ చూపించుంటున్న బార్ గేట్ల నుండి లోపలికి ఎంట్రీ చేయట్లేదని. అక్కడ వాళ్ళని కూడా వదలట్లేదు. లోకల్ ఆయన చెప్పారు ఇలాగ 1 కిలోమీటర్ ఉంటుందండి అంటే లోపల వదలట్లేదు. నైటే వదలలేదు. ఇంకా డే వచ్చింది, టైం కూడా 7 అయిపోయింది. ఈయనకి తెలిసిన ఏదో ఒక రూట్ ఉందంట, ఆ రూట్ నుండి తీసుకెళ్తున్నారు మనల్ని. సో వాళ్ళ వెనకాల వెళ్తే ఏదైనా అవుతాం మరి వాళ్ళే చూసుకుంటారు, మనకి సంబంధం లేదు. మొత్తానికి అన్లోడింగ్ పాయింట్కి అయితే వచ్చాను భయ్య. పట్టా అనేది సగం తీసాను, ఎందుకంటే పూర్తిగా తీయలేదు. వాళ్ళు మెటీరియల్ ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు తీసాను. వాళ్ళు అక్కడ లోడ్ చేసేటప్పుడే ఎవరు కన్ఫ్యూజన్ అవ్వకూడదని 3 పాయింట్లు కాబట్టి పాయింట్కి సపరేట్గా టేప్ అనేది పెట్టిస్తారు. సక్సెస్ఫుల్గా ఫస్ట్ అన్లోడింగ్ పాయింట్ 8 గంటలకు కంప్లీట్ అయిపోయింది. 7 గంటలకు తీసుకొచ్చా. అక్కడ ఇంకా 7 గంటలకి పట్ట ఇప్పి అన్లోడ్ చేసేటప్పుడు 1 గంట అయిపోయింది. ఈడ పక్కన ఒక అన్న క్యాంటీన్ ఉంది. ఆడ మార్నింగ్ టైం కదా టిఫిన్లు ఉంటాయి. సో టిఫిన్ చేస్తామంటే మనకి బండి పెట్టుకునేకి జాగలేదు. అందుకే మళ్ళీ వెళ్ళిపోతున్నా. బాలాజీ నగర్ అంటే ఎక్కడో అన్లోడ్ అయిపోయిన వెంటనే ఫోన్ చేయమన్నారు, కళాశాల చెప్పుకుంటామన్నారు. సో అందుకే అది ఫోన్ చేసి ఇలా అన్లోడ్ అయిందానో ఎక్కడికి రావాలి ఏంటనంటే ఫస్ట్ అన్లోడింగ్ వచ్చేసి 1 గంటలో అయింది. సెకండ్ అన్లోడింగ్ వచ్చేసి ఇంకెంత ఏమవుతుంది ఏంటో అనేది చూద్దాం. సో ఫైనల్గా సెకండ్ అన్లోడింగ్ పాయింట్కి వస్తాను. ఇది NH16, ఇది చెన్నై కోల్కతా హైవే. మనోళ్ళు అన్లోడ్ చేసుకుంటున్నారు. ఇక్కడ వరకు మనోళ్ళవి అవి దిగిపోతాయి. ఆడ ఎంత ఇక్కడ అన్లోడ్ చేసుకుంటున్నానా. ఇక్కడ చూడండి మనోడు ఏయ్ దెబ్బ, ఇలా ఉంది పరిస్థితి. సర్వీస్ రోడ్ ఇది. యాక్చువల్లీ ఈ రోడ్డు కూడా రాకొద్దు, నో ఎంట్రీ ఈ రోడ్డు కూడా, కానీ రిక్వెస్టింగ్లు ఉంటాయి అలాగా. సెకండ్ అన్లోడింగ్ పాయింట్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు 3వ అన్లోడింగ్ పాయింట్కి వెళ్తున్నా. దుగ్గిరాల 22 కిలోమీటర్లు వస్తుంది. అక్కడ నుండి తెనాలి దగ్గర. ఏమో మరి అక్కడ అన్లోడ్ చేసుకున్నాక ఏమైనా లోడ్ ఉంటే అట్టే ఉంటాను, లేదంటే మళ్ళీ విజయవాడ రావాల్సి ఉంటుంది. చూస్తాను. ఇంకొక 22 కిలోమీటర్లు ఉన్నది కాబట్టి అక్కడికి వెళ్ళి టిఫిన్ కూడా చేయలేదు. అక్కడికి వెళ్ళి అన్లోడింగ్ పాయింట్లో పెట్టుకొని అన్లోడ్ చేస్తాం. హైవే అది, ఈ సర్వీస్ రూట్ ఇది. ఇక్కడ నుండి ముందుకెళ్ళి లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోవాలి, తెనాలి రూట్. తెనాలి అంతవరకు వెళ్ళిన అవసరం లేదు, కానీ తెనాలి ముందేని. ఫైనల్గా 3వ అన్లోడింగ్ పాయింట్ కూడా వచ్చా. ఇది ఏమైనా సందులోకి తీసుకొచ్చారు మన వాళ్ళు. ఇక్కడైతే కట్ కాదు, మళ్ళీ ఎక్కడ నుండి వచ్చానో అలా బ్యాక్ సైడ్ వెళ్ళిపోవాలి రోడ్కి, మెయిన్ రోడ్కి. సో సైడ్ని పెట్టుకున్నాం, మన వాళ్ళు అన్లోడ్ చేస్తారు. ఇది కంప్లీట్ అయిపోయాక పట్టాలని మడత పెట్టుకొని మొత్తానికి అన్లోడ్ అయితే అయిపోయింది భయ్య. హైవే పాయింట్కి వచ్చాను. మళ్ళీ ఇక్కడికి పట్ట అక్కడ మడత పెడతాను అనుకున్నా. సో ప్లేస్ లేకున్నా, చిన్న సందు ఉంటుంది కాబట్టి ఇక్కడ పెట్టుకుంటున్నా పట్టా మడత. ఓనర్ గారు ఏదో లోడ్ చెప్తామన్నారు. తెనాలి సైడ్ వెళ్ళే ఫ్లైఓవర్ ఇది. ఇక్కడ రైట్ సైడ్ వెళ్తే తెనాలి. ఇంతకు ముందు వెళ్ళాను కదా. సో అది అసలు ఏ ట్రిప్లో కూడా నాకు పైసలు అనేవి మిగలట్లేదు. అది దారి ఖర్చుల గురించి కొంత పైసలు ఇచ్చి ఉంటారు కదా, ఆ పైసలు నేను మిగులుతాయి అనుకుంటుంటే ₹1 కూడా మిగలట్లేదు. యాక్చువల్ ఏమైందంటే నా ఫోను ఇది కేబుల్, ఇది ఛార్జింగ్ కేబుల్, ఇది ఫోన్తో పాటు వచ్చింది కేబుల్. ఇది పోయింది, ఖరాబ్ అయిపోయింది. 1 నెల కిందట ఈ కేబుల్ తీసుకున్నా, ఈ వైట్ కలర్ కేబుల్. ఇది ఒక 200. ఇది బాగానే వచ్చింది కొన్ని రోజులు. అంటే స్పీడ్గా నా ఫోన్ యాక్చువల్లీ 33 వాట్స్, కొద్దిగా స్పీడ్గా ఎక్కుతారు ఛార్జింగ్. ఇది నార్మల్ స్లోగా అయినా కూడా పర్లేదు, ఎలాగోలాగా పెట్టుకుంటున్నా. అంటే అది కూడా ఖరాబ్ అయిపోయింది, ఎక్కట్లేదు. రన్నింగ్లో లేట్ అవుతుందంటే ఛార్జింగ్ ఎక్కుతుంది, మళ్ళీ కట్ అయిపోతుంది అని ఈరోజు అక్కడ ఇదొక మళ్ళీ ఇంకో కేబుల్ తీసుకున్నాను. ఇది ఒక ₹250. ఇది ట్రిప్కి వెళ్ళగా ఏదో ఒక ట్రిప్లోనే రీఛార్జ్ అయిపోతుంటుంది, ఒక ట్రిప్లోన ఇలాంటి కేబుల్స్, ఇంకో ట్రిప్లోనే ఏదేదో కొనాల్సి అయిపోతుంది లాస్ట్కి. ఖర్చుల పైసలు కూడా మిగలట్లేదు. కనీసం ఖర్చుల పైసలు మిగిలినా కూడా తర్వాత పనికి వస్తాయని చూస్తాను.